విజువల్లీ ఛాలెంజ్డ్ బ్లైండ్ స్కూల్స్, అదేవిధంగా ఇక్కడ డెఫ్ అండ్ డబ్ స్కూల్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ యొక్క అవసరాలను వాళ్ళ ద్వారా వింటూ, ఇప్పుడు మనకు చలికాలం పెద్ద ఎత్తున వస్తుంది, చలి కూడా విపరీతంగా పెరిగింది. వాళ్ళకు పార్టీలో ఏదో ఒక భాగంలో డిజేబుల్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనారోగ్యం కూడా వచ్చే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని మన డిజేబుల్ స్కూల్స్లలో దుప్పట్ల పంపిణీ, ఒక్కొక్కరికి 3, 2 అట్లా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఈ సందర్భంగా కొన్ని అంటే వాళ్ళ కోరికలు కూడా చెప్పారు. ఇక్కడ డెఫ్ అండ్ డబ్లో మనకు 10th క్లాస్ వరకే ఉంది, ఖచ్చితంగా ఇంటర్ చేయాల్సిన అవసరం. 10th తర్వాత ఎక్కడ స్కూల్ లేదు కాబట్టి డెఫ్ అండ్ డబ్ పిల్లలకు కూడా ఇంటర్గా ఈ యొక్క స్కూల్ను మార్చడం జరుగుతుంది రాబోయే కాలంలో. అదేవిధంగా పెన్షన్ కూడా కొంత డిజేబుల్లో నడవలేని పరిస్థితులు వాళ్ళు కానీ, లేదా పూర్తిగా చూడలేనటువంటి వాళ్ళకు ఊర్లలో పోయి పెన్షన్ తీసుకోవాలంటే కూడా కష్టంగా ఉంది. సో వాళ్ళు మాకు బ్యాంక్ అకౌంట్లలో కూడా అన్నీ డైరెక్ట్గా వేయండి అని కూడా చెప్పడం జరిగింది. దీని పట్ల కూడా మేము సానుకూలంగా ఉన్నాం. వాళ్ళ పరిస్థితిని బట్టి మా శాఖ మరి సెర్ప్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డిస్కస్ చేసుకొని తొందరలోనే వేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ సంక్షేమం దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా పెద్ద ఎత్తున ఈ డిజేబుల్ పర్సన్స్ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఒప్పుకున్న ప్రకారం రాబోయే తొందరలోనే పెన్షన్స్ కూడా మేము ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది.